డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని బీజేపీ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోట్లాది పీడిత ప్రజల ఆశయ సాధనకు రాజ్యాంగం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 2015 నాటికి అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా అక్టోబరు 2015లో భారత ప్రభుత్వం ఈ యొక్క గౌరవ నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో అండ్ లండన్లో అంబేద్కర్ గారి జ్ఞాపికలను ఏదైతే 5 వారి యొక్క చదువుకున్న కళాశాల వారి యొక్క రూమును వారు పుట్టినటువంటి స్వస్థలాలను ఒక 5 జ్ఞాపికలను ఈ భారత ప్రభుత్వం ఒక గౌరవమైనటువంటి యొక్క స్థలాలుగా గుర్తించి ఈ భారత ప్రభుత్వం నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే విశ్వాసంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని ముందుకు నడపడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారిని అయితే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు అవమానించి అదేవిధంగా ఈ రాజ్యాంగంపై దాడి అనేకంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 54 సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కూలి చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించడం, అదేవిధంగా పలుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాలను పడగొట్టడం, ఇలా అనేకమైనటువంటి సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేకుండా ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పడిచిన చరిత్ర కాంగ్రెస్ది. కానీ ఈరోజు రాజ్యాంగం అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేని పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తూ, దానిలో భాగంగా ఈరోజు మేము అయితే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఈరోజు నివాళులు అర్పించుకొని తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసంతో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నుంచి జరుపుకోవడంలో ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం కాలం పాటు వేడుకలు జరపాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం ఏదైతుందో దాన్ని మేము సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.